ముఖ్యంగా చూసుకుంటే 15 రాష్ట్రాల ఎన్నికల్లో ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైతే సగం సీట్లో ఎన్డీఏ హవా అయితే కనబరచడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సహా 15 రాష్ట్రాల్లో 48 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా వీటి ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయతి, జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్లతో కూడిన విపక్ష కూటమి ఘన విజయం సాధించింది. అనేక రాష్ట్రాల ఉప ఎన్నికలను కూడా భాజపా హవా కొనసాగింది. అస్సాం, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో మెజార్టీ స్థానాలు ఎన్డీఏ గెలుచుకోగా బెంగాల్లో మాత్రం 6 స్థానాలను అయితే టీఎంసీ కైవసం చేసుకుంది. ఆయా రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే అస్సాంలో 5 స్థానాలను 5ంటికి ఎన్డీఏ కైవసం చేసుకోగా సమగురి నియోజకవర్గంలో పోటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అయితే ఓటమి చవిచూసింది. బీహార్లో 4 స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంది. 2 స్థానాల్లో భాజపా అభ్యర్థులు అయితే హిందుస్థానీ ఆవామ్ మోర్చా జేడీయూలు ఒక చోట విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ ఏ ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఛత్తీస్గఢ్లో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగగా అందులో భాజపా అభ్యర్థి సునీల్ కుమార్ సోని విజయం అయితే సాధించారు. గుజరాత్లో మావ్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరిగిందనమాట. ఇక్కడ భాజపా అభ్యర్థి ఠాకూర్ ఫరూబ్జీ ఇక్కడ సర్దార్జీ గెలుపొందారు. కర్ణాటకలో 3 స్థానాలకు గాను 3ంటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెన్నపాటిలో జేడీఎస్ నేత కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేసి ఓడిపోయారనమాట. కేరళలో 2 స్థానాలకు ఎన్నికలైతే జరిగినాయి. పాలక్కాడ్లో కాంగ్రెస్, చలక్కర్లో సిపిఎం అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ వైనాడ్ లోక్సభ నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 4 లక్షల పైగా మెజార్టీతో గెలిచారు. మధ్యప్రదేశ్లో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా విజయపూర్లో కాంగ్రెస్ విజయం సాధించగా బుద్నీలో మాత్రం భాజపా అభ్యర్థి అయితే ఆధిక్యంలో కొనసాగారు. మొత్తంగా మేఘాలయలో ఒక స్థానానికి పోలింగ్ జరిగింది. అక్కడ నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. పంజాబ్లో 4 స్థానాలకు జరిగా ఉప ఎన్నికల్లో 3 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఒక చోట గెలుపొందారు. రాజస్థాన్లో 7 స్థానాలకు గాను 5 చోట్ల భాజపా విజయం సాధించింది. దౌసాలో కాంగ్రెస్ అభ్యర్థి చౌరాసీలో భారత్ ఆదివాసీ పార్టీ సభ్యులు అయితే గెలుపొందారు. సిక్కింలో 2 స్థానాల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా గెలుపొందింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 9 స్థానాలకు గాను ఉప ఎన్నికలు అయితే జరిగింది. భాజపా 6 స్థానాల్లో విజయం సాధించగా సమాజ్వాదీ పార్టీ 2, ఆర్ఎల్డీ ఒక చోట విజయం సాధించాయి. ఉత్తరాఖండ్ ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగల భాజపా అయితే గెలిచింది. పశ్చిమ బెంగాల్లో 6 స్థానాలకు అన్నింటికి తృణమూల్ 6 కూడా గెలుచుకుందనమాట. వాయనాడ్ లోక్సభ నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గెలుపొందగా నాందేడ్ నుంచి భాజపా అభ్యర్థి సంత్ కుక్ రావులు అయితే 46,000 మెజార్టీతో గెలుపొందారనమాట. సో ఈ విధంగా మొత్తం 15 రాష్ట్రాల్లో ఎక్కువగా భాజపా అయితే ఇక్కడ హవా అయితే కనబరిచింది అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.